హాయ్ అండి. అందరికీ కూడా మా విద్యాలయం యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. అయితే మనం ఈ యొక్క నవంబర్ మంత్ పాలిటీ అప్డేట్స్‌లో భాగంగా మొదటిగా మనం చూడాల్సింది బాంబే హైకోర్ట్ గురించి మనం మాట్లాడుకోవాలండి. ఎందుకు ఈ బాంబే హైకోర్ట్ అనేది వార్తల్లో ఉంది అంటే, ఈ బాంబే హైకోర్ట్ అనేది ఇటీవల ఇచ్చినటువంటి తీర్పు ఏమిటంటే 30 వారాల గర్భ విచ్ఛిత్తికి పర్మిషన్ ఇవ్వడం అనేది జరిగిందండి. అంటే ఒక 11 ఇయర్స్ పాప ఎవరైతే ఉంటారో 11 ఏళ్ల పాపని అత్యాచారం చేసి ఆమెను గర్భిణిని చేయడం అనేది జరిగింది అనైతికంగా. దీంతో ఆయన యొక్క ఆ పాప యొక్క ఫాదర్ అనేవారు కేస్ ఫైల్ చేశారు. అంటే ఆమె యొక్క గర్భంలో ఇన్ఫెక్షన్ అనేది ఉంది. వయసుకు తగ్గట్టు గర్భం కాదు కాబట్టి దాన్ని వెంటనే తొలగించాలని చెప్పేసి తన ఫాదర్ కోరితే 30 వారాలు అంటే ఆమె ఆ బిడ్డని అంటే కడుపులో ఉన్నటువంటి పిండాన్ని మోసి 210 డేస్ అయిపోతుంది. బేసిక్‌గా మీకు తెలుసు నవమాసాలు 270 డేస్ అయితే తల్లి బిడ్డడికి జన్మనిస్తుంది. అంటే మరొక 60 డేస్ పోతే ఆ 11 ఏళ్ల పాప ఒక బిడ్డడికి జన్మనిస్తుంది. అలాంటిది చూడండి 30 వారాల తరువాత 30 వారాల గర్భానికి గర్భ విచ్ఛిత్తి చేసుకోవడానికి అంటే అబార్షన్ చేసుకోవడానికి బాంబే హైకోర్ట్ అనేది ఇక్కడ పర్మిషన్ ఇచ్చిందండి. ఎందుకు ఇది వార్తల్లో నిలిచింది అంటే బేసిక్‌గా ఈ దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీం కోర్ట్ బేసిక్‌గా పెట్టినటువంటి కండిషన్ ఏమిటంటే 24 వీక్స్ వరకు మాత్రమే అవకాశం ఇవ్వాలండి. అంటే 24 వారాల వరకు గూడా ఇలా అనైతికంగా ఎవరైనా గర్భం దాల్చితే వాళ్ళకి పర్మిషన్ అనేది ఇవ్వచ్చు గర్భ విచ్ఛిత్తికి. 2022లోనే సుప్రీం కోర్ట్ తన యొక్క సూచనలో భాగంగా పేర్కొందనమాట. 24 వారాల వరకు కూడా గర్భ విచ్ఛిత్తి చేసుకోవచ్చు. అంటే 24 వారాలు ఈజ్ నథింగ్ బట్ 168 డేస్ అని వరకు. 168 డేస్ వరకు కూడా ఆ గర్భాన్ని మనము తొలగించవచ్చును అనైతికంగా జరిగితే అని చెప్పేసి. కానీ ఇక్కడ బాంబే హైకోర్ట్ ఏం చెప్పింది? 30 వీక్స్ దాటిన ఒక 11 ఇయర్స్ బేబీకి, ఒక 11 ఇయర్స్ అమ్మాయికి గర్భ విచ్ఛిత్తకు అవకాశం ఇచ్చింది. అయితే ఇదంతా ఇంపార్టెంట్ సార్ అంటే ఇక్కడ పాయింట్ అనేది ఒకటేనండి. బాంబే హైకోర్ట్ అనేది 30 వారాల గర్భ విచ్ఛిత్తకు అవకాశం ఇచ్చింది. కానీ సుప్రీం కోర్ట్ చెప్పింది 24 వారాలు. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ప్రతి పాయింట్‌లో కూడా అనాలిసిస్ బేస్డ్‌గా చదువుకోవాలి. ప్రతి పాయింట్‌ని కూడా అనాలిసిస్ బేస్డ్‌గా చదువుకోవాలి. మరి ఈ పాయింట్‌లో అనాలిసిస్ బేస్డ్ ఎలా చదువుకోవాలి సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీం కోర్ట్ ఇప్పుడు గర్భ విచ్ఛిత్తికి 24 వారాల అవకాశం ఇచ్చింది అని చెప్తా ఉన్నాం. దాన్ని ఏ చట్టం ప్రకారం ఇచ్చింది? ద ఎంటీపీ యాక్ట్ 1971 అని చెప్పేసి చెప్తా ఉంటాం. ద మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971 ఆ చట్టం ప్రకారం 24 వారాల వరకు కూడా గర్భ విచ్ఛిత్తికి అవకాశం ఇచ్చింది. అలాగే ఇక్కడ 11 ఏళ్ల పాపని అత్యాచారం చేశారు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. మరి దానికి సంబంధించి ఏవైనా చట్టాలు ఉన్నాయంటే మరలా మనకి పోక్సో చట్టం అనేది ఉందండి. అది ఎప్పుడు వచ్చింది? 2012లో. ఆ పోక్సో చట్టంలోని ఏ సెక్షన్ ప్రకారము 12 ఏళ్ల లోపు బాలిక పైన గనుక అత్యాచారం చేస్తే ఆ యొక్క అత్యాచారం చేసినటువంటి నిందితులపైన చర్యలు తీసుకుంటారంటే పోక్సో యాక్ట్ 2012 ఆఫ్ సెక్షన్ 65 సబ్ క్లాస్ 2 అండి. సెక్షన్ 65 సబ్ క్లాస్ 2 ప్రకారము 12 ఏళ్లలోపు బాలిక పైన గనక అత్యాచారం చేస్తే వాళ్ళపైన సదరు న్యాయస్థానాలు అనేవి కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాయి. ఇలా ప్రతి ఒక్క అంశాన్ని కూడా చట్టాలతో ముడిపెట్టుకోవాలి. ఆ చట్టాల్లో ఒకవేళ సెక్షన్లు ఇంపార్టెంట్ అయితే సెక్షన్లతో ముడిపెట్టుకోవాలి. సుప్రీంకోర్టు దానికి అనుగుణంగా ఎలాంటి తీర్పు ఇచ్చింది? ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు కూడా చూడాలి. సుప్రీంకోర్టు పెట్టింది 24 వీక్స్. కానీ ఇక్కడ బాంబే హైకోర్టు ఇచ్చింది 30 వారాల గర్భ విచ్ఛిత్తికి అవకాశం ఇవ్వడం అనేది జరిగింది. అర్థమవుతుందా లేదండి? ఈ విధంగా ప్రతి పాయింట్‌ని కూడా చదువుకోవడం వల్ల ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బాగా యూజ్ అవుతాయి. ఇది మనకి నవంబర్ మంత్‌కి సంబంధించి మొదటిది బాంబే హైకోర్టు 30 వారాల గర్భ విచ్ఛిత్తికి అవకాశం ఇచ్చిందనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం గురించి మనం మాట్లాడుకోవాలండి. ఈ మధ్య కాలంలో తరచూ కూడా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం అనేది వార్తల్లో ఉంటుంది. ఏమిటి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం? ఎందుకు ఈ మధ్య కాలంలో వార్తల్లో ఉంటుందంటే జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గారు ఎవరైతే ఉంటారో ఈయన త్వరలో జమ్మూ కాశ్మీర్‌కి రాష్ట్ర హోదా ఇచ్చేటటువంటి అంశాన్ని ప్రతిపాదించడం అనేది జరిగింది. ఏమిటి జమ్మూ కాశ్మీర్‌కి రాష్ట్ర హోదా ఏమిటి సార్ అంటే మీకంతా కూడా తెలుసు. 2014లో 29వ రాష్ట్రంగా మనకి తెలంగాణ అనేది ఏర్పడిందండి. 2014 టు 2019 వరకు 29 రాష్ట్రాలే ఉన్నాయి. కానీ 2019 ఆగస్టు 5వ తేదీన ఏం జరిగిందంటే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించేటటువంటి 370వ అధికారాన్ని రద్దు చేయడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. 2019 ఆగస్ట్ 5. దాన్ని సుప్రీంకోర్టు సమర్థించడం కూడా జరిగింది. ఆ 370 అధికారం రద్దుని. 2019 నుంచి కూడా మనకి ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? 28 స్టేట్స్. ఎందుకంటే 2019 ఆగస్టు 5వ తేదీన 350వ అధికారాన్ని రద్దు చేసి జమ్మూ కాశ్మీర్‌ని 2 యూనియన్ టెరిటరీస్‌గా మనం విభజించాం. జమ్మూ మరియు లడఖ్ అని చెప్పేసి. అయితే మరి మీకు తెలుసు ఈ మధ్య కాలంలో 2024లో మన యొక్క జమ్మూ కాశ్మీర్‌కి ఎలక్షన్స్ జరగడం అనేది జరిగిందండి. జమ్మూ కాశ్మీర్‌లో ఉన్నటువంటి మొత్తము అసెంబ్లీ స్థానాలు ఎన్నంటే 90 అండి.
సో 90 స్థానాలకి జమ్మూ కాశ్మీర్లో ఎలక్షన్స్ జరిగితే అందులో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ 42 సీట్లతో విజయం సాధించడం అనేది జరిగింది. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఇండియా కూటమిలో భాగంగా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ విజయం సాధించింది. 42 సీట్లు. బీజేపీకి ఒక 29 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి ఒక 6 సీట్లు వచ్చాయి. ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. మెయిన్ పార్టీస్ ఏవైతే ఉంటాయో జాతీయ పార్టీలు అన్నీ కూడా ఇంపార్టెంట్. అయితే ఇందులో బీజేపీ కావచ్చు, అలాగే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇలాంటి నేషనల్ పార్టీస్ని గుర్తుంచుకోవాలి. సో సో ఇటీవల జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్లో విజయం సాధించిందంటే ఇండియా కూటమి తరపున నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ విజయం సాధించింది 42 సీట్లతో. ఒమర్ అబ్దుల్లా ఎవరైతే ఉంటారో ఆయన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రస్తుతం వ్యవహరించడం అనేది జరుగుతుందండి. బీజేపీకి వచ్చిన సీట్లు అంటే 29, కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సీట్లు అంటే 6. ఓవరాల్ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల సంఖ్య ఎంత అంటే 90. ఒకవేళ జమ్మూ కాశ్మీర్లో ఇటీవల జరిగినటువంటి ఎలక్షన్స్లో విజయం సాధించినటువంటి ఒమర్ అబ్దుల్లాగా సంబంధించినటువంటి నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ యొక్క సింబల్ ఏమిటని చెప్పేసి కూడా ఎగ్జామినేషన్లు అడగొచ్చండి. ఎందుకంటే మనకి సిలబస్లో ప్రత్యేకంగా పొలిటికల్ పార్టీస్ గురించి మెన్షన్ చేశాడు కాబట్టి ఈ పార్టీ యొక్క సింబల్ ఏమిటి అని చెప్పేసి అడగొచ్చు. ఏమిటండి? నాగలి. సో ఈ ప్లఫ్ ఏదైతే ప్లహ PLOUGH దాన్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తారో నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. సో దాని తెలుగులో అయితే మనం నాగలి అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఈ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ యొక్క సింబల్ కూడా అడగొచ్చండి. సో ఇలా కరెంట్ అప్డేట్ మొత్తాన్ని కూడా 360 డిగ్రీస్లో మనం కవర్ చేసుకోవాలి. సో ఏది ఏమైనప్పటికీ కూడా జమ్మూ కాశ్మీర్కు నూతనంగా ఎలక్షన్స్ జరిగాయి. కొత్త పార్టీ అధికారంలోకి వచ్చింది. ఒమర్ అబ్దుల్లా అనేవాడు సీఎం అయ్యాడు. అలాగే అబ్దుల్ రహీం రాథర్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. నూతనంగా ఏర్పడినటువంటి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో శాసనసభకి స్పీకర్గా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి ఎవరై అంటే అబ్దుల్ రహీం రాథర్. సీఎం ఎవరై అంటే ఒమర్ అబ్దుల్లా అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఈ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇస్తున్నట్లు ఇచ్చేటటువంటి త్వరలో ఇవ్వబోతున్నారని చెప్పేసి అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్. సో మీకు తెలుసు ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ ఎందుకున్నాడంటే ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ అనేది యూనియన్ టెరిటరీగా ఉంది. రాష్ట్రం వచ్చేస్తే రాష్ట్రానికి గవర్నర్ ఉంటాడు, కేంద్రపాలిత ప్రాంతాలకు లెఫ్టినెంట్ గవర్నర్స్ ఉంటారు. సో ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్గా వ్యవహరిస్తున్నటువంటి మనోజ్ సిన్హా త్వరలో జమ్మూ కాశ్మీర్కి పూర్తి స్థాయిలో రాష్ట్ర హోదా ఇవ్వబోతున్నట్లు ప్రకటించడం అనేది జరిగింది. అందుకే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం అనేది ఇక్కడ వార్తల్లో ఉందండి. సో ఓవరాల్ జమ్మూ కాశ్మీర్ ఇక్కడ నేను చెప్పినటువంటి కాన్సెప్ట్లో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ స్థానాలు ఇంపార్టెంట్, రీసెంట్ ఎన్నికల్లో గెలిచిన పార్టీ ఇంపార్టెంట్, దానికి వచ్చిన సీట్లు ఇంపార్టెంటు, అలాగే ప్రతిపక్షం ఇంపార్టెంటు, ఆ పార్టీ సింబల్ ఇంపార్టెంటు, ఇక్కడ పార్టీ తరపున సీఎం క్యాండిడేట్ ఇంపార్టెంటు, స్పీకర్ యొక్క అబ్దుల్ రహీం రాథర్ ఇంపార్టెంట్ అండి. సో ఇవన్నీ జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి మేజర్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రం కూడా వార్తల్లోకి వచ్చిందండి. సో ఎందుకు మధ్యప్రదేశ్ రాష్ట్రం ఈ మధ్య కాలంలో నవంబర్ మంత్లో వార్తల్లోకి వచ్చిందంటే ఉమెన్ రిజర్వేషన్ విషయంలో అండి. సో బేసిక్గా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో స్టేట్ సర్వీసెస్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకి ఇంతకుముందు 33% రిజర్వేషన్ ఉండేదండి. ఓవరాల్ పోస్టుల్లో 33%. కానీ దాన్ని మరొక 2% పెంచుతూ 35%గా మార్చడం అనేది జరిగిందండి. సో ప్రస్తుతం మధ్యప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకి రిజర్వేషన్ ఎంత అంటే 35% కోటా అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. సో ప్రస్తుతం మధ్యప్రదేశ్లో ఎవరు గవర్నమెంట్ అధికారంలో ఉందంటే బీజేపీ గవర్నమెంట్. బీజేపీ గవర్నమెంట్ తరఫున ప్రస్తుతం సీఎం క్యాండిడేట్ ఎవరయ్యా అంటే మోహన్ యాదవ్ అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఓవరాల్ మధ్యప్రదేశ్ క్యాబినెట్ ఇటీవల కాలంలో మహిళలకి ఎంత శాతం ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ తీర్మానం పాస్ చేసిందంటే 35%. ఎంత నుంచి ఎంతకు పెంచిందంటే 33% ఇంతకు ముందు ఉండేది, దాన్ని 35%కి పెంచిందనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మనం చూడాల్సింది ఈ సుప్రీంకోర్టుకి 50వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి జస్టిస్ డివై చంద్రచూడ్ ఎవరైతే ఉంటారో ఈయన సుప్రీంకోర్టులో ఒక మ్యూజియాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి. సో దాన్ని మనము సుప్రీంకోర్టు నేషనల్ జ్యుడిషియల్ మ్యూజియం అండ్ ఆర్చీవ్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. సో ఈ నేషనల్ జ్యుడిషియల్ మ్యూజియంని నవంబర్ 7, 2024న జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు ఎవరైతే ఉంటారో 15th CJI ఆఫ్ ఇండియా గారు ఈయన సుప్రీంకోర్టులో దీన్ని ఓపెన్ చేయడం అనేది జరిగింది. ఇనాగరేషన్ అనేది ఈయన చేతుల మీదుగా జరిపారనమాట. సో ఎందుకోసం ఈ నేషనల్ జ్యుడిషియల్ మ్యూజియం అంటే సో అందులోనే ఉంది. అది దేనికోసం ఏర్పాటు చేశారంటే న్యాయ వ్యవస్థ యొక్క చరిత్ర కావచ్చు, న్యాయ వ్యవస్థ ఇచ్చినటువంటి ప్రముఖమైనటువంటి తీర్పులు కావచ్చు, న్యాయ వ్యవస్థకు సేవ చేసినటువంటి వివిధ రకాల న్యాయమూర్తులు కావచ్చు, ఓవరాల్ ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్కి సంబంధించినటువంటి చరిత్ర మొత్తాన్ని కూడా అక్కడ మనం చదువుకోవచ్చండి. సో మ్యూజియం అంటేనే చరిత్రకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా అక్కడ సంక్షిప్తం చేయడం అనేది జరుగుతుంది. సో ఈ నేషనల్ జ్యుడిషియల్ మ్యూజియంని ఎవరి చేత ఇనాగరేట్ చేయించారంటే 15th CJI ఆఫ్ ఇండియా, దట్ ఈస్ నథింగ్ బట్ జస్టిస్ డివై చంద్రచూడ్ అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. నవంబర్ 7న ఈ జస్టిస్ డివై చంద్రచూడ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 50వ CJIగా పనిచేశారంటే
ఈయన 2022 నవంబర్ 9న ఈయన సీజేఐగా ప్రమాణ స్వీకారం చేశారు. 2024 నవంబర్ 10 వరకు కూడా ఈయన సీజేఐగా ఉన్నారండి. అంటే నియర్లీ 2 ఇయర్స్ వరకు కూడా ఈయన సీజేఐగా వ్యవహరించారు. సో ప్రస్తుతం 51st సీజేఐ 51వ ప్రధాన న్యాయమూర్తి ఎవరయ్యా అంటే జస్టిస్ సంజీవ్ ఖన్నా అని చెప్తా ఉన్నాం. ఈయన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటాడంటే నవంబర్ 11, 2024 నుంచి మే 13, 2025 అండి. సో ఈ సంవత్సరం మే 13 వరకు కూడా ఈ జస్టిస్ సంజీవ్ ఖన్నా తన యొక్క సీజేఐ పదవిలో ఉంటారనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అలాగే ఈ నేషనల్ జ్యుడిషియల్ మ్యూజియంని ఇనాగరేట్ చేశారు కదా జస్టిస్ డివై చంద్రచూడ్. ఇనాగరేషన్లో భాగంగా ఆయన ఏఐ లాయర్తో కూడా మాట్లాడారండి. సో ఏఐ అంటే మీకు తెలుసు ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్నటువంటి వారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో రూపొందించినటువంటి లాయర్తో జస్టిస్ డివై చంద్రచూడ్ కొంతసేపు ఆ ఏఐ లాయర్తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో రూపొందించిన లాయర్తో కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగి దానితో ముచ్చటించడం అనేది జరిగింది. సో ఇది కూడా ఎగ్జామినేషన్లో అడిగేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో ఇనాగరేషన్లో భాగంగా ఈ నేషనల్ జ్యుడిషియల్ మ్యూజియం అండ్ ఆర్చీవ్స్ని ఓపెన్ చేయడంలో భాగంగా ఆయన అక్కడ ఆ నేషనల్ జ్యుడిషియల్ మ్యూజియంలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో రూపొందించినటువంటి లాయర్తో మాట్లాడడం అనేది జరిగింది. సో ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఈ సుప్రీంకోర్టుకి 50వ సీజేఐగా పనిచేసినటువంటి జస్టిస్ డివై చంద్రచూడ్ రాజీనామా చేయడంతో రాజీనామా ఇస్ నథింగ్ బట్ ఆయన పదవి ముగియడంతో ఆయన స్థానంలో నవంబర్ 11న 2024 నవంబర్ 11న 51వ సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా వచ్చారని చెప్తా ఉన్నాం. అయితే ఈయన నూతన సీజేఐ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు కొలీజియంలో మార్పులు జరిగాయండి. సో అందులో భాగంగా 2024 నవంబర్ మంత్లో కొలీజియంలో ఒక నూతన సభ్యుడిని చేర్చారండి. ఆ నూతన సభ్యుడు ఎవరయ్యా అంటే ఏఎస్ ఓక్ అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో సుప్రీంకోర్టు కొలీజియంలో నవంబర్ మంత్లో నూతనంగా ఎన్నిక కాబడినటువంటి సభ్యుడు ఎవరయ్యా అంటే ఏఎస్ ఓక్. సో మీకు తెలుసు బేసిక్గా సుప్రీంకోర్టు కొలీజియం యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే 1+4 టోటల్ 5 మెంబర్స్ బాడీ అని చెప్తా ఉంటాం. అందులో 5 మెంబర్స్ అంటే 1+4, 1 అంటే సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా. మిగతా నలుగురు ఎవరయ్యా అంటే ఒకటవది బిఆర్ గవాయ్, రెండవది సూర్యకాంత్, మూడవది హృషికేష్, నాలుగవది ఈ నవంబర్ మంత్లో ఎన్నికైనటువంటి ఏఎస్ ఓక్ అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో సుప్రీంకోర్టు కొలీజియం అనేది ఎలా పనిచేస్తుంది, దేనికోసం పనిచేస్తుంది అంటే మీకు తెలుసు సుప్రీంకోర్టు న్యాయమూర్తులను బేసిక్గా రాష్ట్రపతి నియమిస్తారండి. కానీ రాష్ట్రపతి ఈ కొలీజియాన్ని సంప్రదించి సుప్రీంకోర్టు కొలీజియంగా సీజేఐని సంప్రదించి మాత్రమే రాష్ట్రపతి అనేవాడు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నియమిస్తాడు. సో కాబట్టి న్యాయ వ్యవస్థలో భాగంగా సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తులు నియమించడంలో సుప్రీంకోర్టు నుంచి ఏర్పాటైనటువంటి కొలీజియమే కీలక పాత్ర పోషిస్తుందనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. సుప్రీంకోర్టు కొలీజియం అనేది 1+4 బాడీ. మరలా చెప్తున్నాను, మొత్తం 5 ఉంటారు. ఒక సీజేఐ ప్లస్ 4 ఇతర న్యాయమూర్తులు. ప్రస్తుతం ఆ 1+4లో ప్రస్తుత సీజేఐ ఆ 1 ఎవరయ్యా అంటే సంజీవ్ ఖన్నా, 4 ఎవరెవరయ్యా అంటే నూతనంగా నియమించబడినటువంటి ఏఎస్ ఓక్తో పాటుగా బిఆర్ గవాయ్, సూర్యకాంత్, హృషికేష్ అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఈ మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు అనేవి జరుగుతున్నాయండి. సో మీకు తెలుసు ఈ నవంబర్ మంత్లో జార్ఖండ్కి కావచ్చు, మహారాష్ట్రకు కావచ్చు రాష్ట్ర శాసనసభ ఎన్నికలు అనేవి జరుగుతున్నాయి. అయితే ఎన్నికల్లో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఒక నూతన విధానానికి శ్రీకారం చుట్టిందండి. అదే ఏమిటంటే క్యూఆర్ కోడ్లను ప్రవేశపెట్టిందండి. సో ఏమిటి క్యూఆర్ కోడ్స్ అంటే ఎవరైతే ఓటు వేయడానికి వారి యొక్క పోలింగ్ స్టేషన్స్కి వెళ్తారో ఆ పోలింగ్ స్టేషన్స్ యొక్క వివరాలతో కూడి ఉన్నటువంటి క్యూఆర్ కోడ్. అంటే ఏదైతే ఓటర్కి క్యూఆర్ కోడ్ ఇచ్చారో ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే నువ్వు ఎక్కడైతే ఓటు వేయాలో ఆ పోలింగ్ స్టేషన్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా, చిరునామా మొత్తాన్ని, ఆ పోలింగ్ స్టేషన్ యొక్క అడ్రస్ మొత్తాన్ని కూడా మనకి డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది. సో ఇలా మొట్టమొదటిసారిగా మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని ఠానే జిల్లా ఏదైతే ఉంటుందో ఈ ఠానే జిల్లాలో మొట్టమొదటిసారిగా ఈ క్యూఆర్ కోడ్లను ఇంట్రొడ్యూస్ చేయడం అనేది జరిగిందండి. సో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అయితే మహారాష్ట్ర ఎన్నికల విషయానికి వస్తే మహారాష్ట్రలో ఓవరాల్ 288 అసెంబ్లీ సీట్లు, ఓవరాల్ మహారాష్ట్రలో అసెంబ్లీ సీట్స్ ఏంటంటే 288 అండి. మరి 288 సీట్లకి ఎన్నికలు జరిగితే నవంబర్ 23న మనకి ఎలక్షన్ రిజల్ట్ అనేది వచ్చింది. బీజేపీ కూటమి విజయం సాధించడం అనేది జరిగింది. బీజేపీ కూటమి తరపున గెలిచినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ ఎవరైతే ఉంటారో ఆయన మహారాష్ట్ర యొక్క ముఖ్యమంత్రి కావడం అనేది జరిగిందండి. మరి ఎలక్షన్ రిజల్ట్స్ని కనుక మనం గమనించినట్లయితే ఎన్డీఏ కూటమి ఏదైతే ఉంటుందో దాన్నే మనము మహాయుత్ కూటమి అని చెప్తా ఉంటాం. ఇండియా కూటమిని మహావికాస్ అఘాడీ కూటమి అని చెప్తా ఉంటాం. అయితే ఇందులో ఈ ఎన్డీఏ కూటమి మహాయుత్ కూటమి ఏదైతే ఉంటుందో ఓవరాల్ 234 సీట్లు పొందిందండి.
ఓవరాల్ 288 సీట్స్కి 234 సీట్లు ఎన్డీఏ కూటమికే రావడం అనేది జరిగింది. ఆ ఎన్డీఏ కూటమి తరపు నుంచే దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం కావడం అనేది జరిగింది. అలాగే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి మహావికాస్ అఘాడీ కూటమి ఏదైతే ఉంటుందో, అంటే ఇండియా కూటమి అని చెప్పేసి చెప్తా ఉంటాం, దీనికి కేవలం 48 సీట్లు మాత్రమే వచ్చాయండి. 234 ఎన్డీఏ కూటమికి, అంటే మహాయుత్ కూటమికి, ఇండియా కూటమి ఇస్ నథింగ్ బట్ మహావికాస్ అఘాడీ కూటమికి 48 సీట్లు, అలాగే అదర్స్ ఒక 6 సీట్స్. సో ఓవరాల్ 288 సీట్లకు గాను మహారాష్ట్రలో ఎన్నికలు జరిగితే అందులో ఎన్డీఏ కూటమి తరపు నుంచి, మహాయుత్ కూటమి తరపు నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం కావడం అనేది జరిగింది. సో ప్రధానంగా మహాయుత్ కూటమిలో ఎవరెవరు సార్ సభ్యులు అంటే శివసేన కావచ్చు, అలాగే ఇప్పుడు చెప్పినటువంటి బీజేపీ కావచ్చు, అలాగే ఎన్సీపీ కావచ్చు. సో ప్రధానంగా బీజేపీకి 132 సీట్లు వచ్చాయండి. పార్టీల వారీగా మనం చూసుకున్నట్లయితే బీజేపీకి 132 సీట్స్, శివసేనకి 57, ఎన్సీపీకి 41. సో ఇదే మెయిన్ ఫిగర్ అనమాట మహాయుత్ కూటమిలో. సో బీజేపీకి 132, శివసేనకి 57, ఎన్సీపీకి 41. కావాల్సిన మెజార్టీ ఇక్కడే వచ్చేయడం అనేది జరిగింది. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ ఎంతంటే మహారాష్ట్రలో అంటే ఓవరాల్ 288 సీట్లు కాబట్టి 145 సీట్లు వస్తే వాళ్ళు ప్రభుత్వాన్ని స్థాపించవచ్చునండి. సో ఇక్కడ ఆబ్వియస్లీ మహాయుత్ కూటమి బీజేపీకే 132 వచ్చాయి, అందులో శివసేన గెలిచింది 57 సీట్లు, ఎన్సీపీ గెలిపింది 41 సీట్లు. సో ఇదే మనకి ఓవరాల్ దగ్గర దగ్గర 130, ఇది 50, 180, 220కి పైగా సీట్లు ఇక్కడ ఈ 3 పార్టీల నుంచే వచ్చాయి. సో ఇక్కడ కూటమి ఇంపార్టెంట్ అండి. ఎన్డీఏ కూటమి మహారాష్ట్రలో ఇటీవల కాలంలో ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. మరి ఆ కూటమిలో ప్రధాన పార్టీలు ఏమిటంటే శివసేన, ఎన్సీపీ, బీజేపీ అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. అయితే ఇందులో ఎన్సీపీ అధినేత, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధినేత ఎవరంటే అజిత్ పవార్ అండి. ఈయన ఏ నియోజకవర్గం నుంచి గెలిచారంటే బారామతి కాన్స్టిట్యూషన్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. కాన్స్టిట్యుయెన్సీస్ నియోజకవర్గాల పైన కూడా అడుగుతారు. అలాగే ప్రస్తుత మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎవరైతే ఉంటారో ఆయన యొక్క కాన్స్టిట్యూషన్ వచ్చేసి నాగపూర్ అండి. నాగపూర్ నైరుతి అని చెప్పేసి చెప్తా ఉంటాం. సో ఆ నాగపూర్ నైరుతి నుంచి గెలిచి ఆయన ప్రస్తుత మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు దేవేంద్ర ఫడ్నవీస్ అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇదే నవంబర్ 23న మహారాష్ట్రతో పాటుగా జార్ఖండ్ కూడా ఎన్నికలు జరిగాయి అంటున్నాం కదా, అసెంబ్లీ ఎన్నికలు. సో ఈ జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలను కూడా ఇదే నవంబర్ 23న ఎన్నికల కమిషన్ అనేది ప్రకటించడం అనేది జరిగిందండి. అయితే ఇక్కడ మహారాష్ట్ర, జార్ఖండ్ ఎలక్షన్స్ రీసెంట్గా జరిగాయి కాబట్టి వీటిపైన కాన్సన్ట్రేట్ చేయాలండి రెండింటిని కూడా. మహారాష్ట్రలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది ఇప్పుడే చెప్పాం ఇండియా కూటమి అనేది గెలిచిందండి. బీజేపీ కూటమి, ఎన్డీఏ కూటమి అనేది గెలిచిందండి. అయితే ఇక్కడ జార్ఖండ్కి జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది మాత్రము ఇండియా కూటమి అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. మరి జార్ఖండ్ యొక్క ఫిగర్ను మనం అబ్జర్వ్ చేసినట్లయితే జార్ఖండ్లో మొత్తం అసెంబ్లీ స్థానాలు ఏంటంటే 81 అండి. అంటే వాళ్ళు ప్రభుత్వాన్ని స్థాపించాలంటే వాళ్ళకి కేవలం 41 సీట్లు వస్తే సరిపోతుంది. 41 సీట్లు వస్తే వాళ్ళు ప్రభుత్వాన్ని స్థాపించవచ్చు. అయితే మరి జార్ఖండ్లో ఇండియా కూటమికి ప్రస్తుతం ఎన్ని సీట్లు వచ్చాయంటే 56 సీట్లు వచ్చాయండి. అయితే రెండవసారి ప్రభుత్వాన్ని స్థాపించడం, గతంలో కూడా 2019లో కూడా ఈ జార్ఖండ్ ముక్తి మోర్చా అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఇండియా కూటమిలో ప్రధానమైన పార్టీ ఏమిటంటే జేఎంఎం, జార్ఖండ్ ముక్తి మోర్చా. సో ఈ పార్టీ అనేది 2019లో కూడా ఈ పార్టీ తరపు నుంచే ముఖ్యమంత్రిగా అయ్యాడు హేమంత్ సోరెన్. ఇప్పుడు కూడా మరలా 2024లో కూడా అదే హేమంత్ సోరెన్ సీఎం కావడం అనేది జరుగుతుందండి. సో ప్రస్తుతం జార్ఖండ్ యొక్క సీఎం ఎవరంటే హేమంత్ సోరెన్. యంగెస్ట్ సీఎంగా అప్పట్లో రికార్డు కూడా సృష్టించాడు. అత్యంత యువ వయస్సులో ముఖ్యమంత్రి హోదాని చేపట్టినటువంటి వ్యక్తి హేమంత్ సోరెన్ ఈ యొక్క జార్ఖండ్ రాష్ట్రానికి సీఎం అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఓవరాల్ అసెంబ్లీ సీట్స్ 81, అందులో ప్రధానంగా ఇండియా కూటమికి వచ్చినవి 56 అండి. 2019లో 47 సీట్లతో ఇండియా కూటమి అనేది అధికారంలోకి రావడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ కూటమికి 56 సీట్లు వచ్చాయి ఏకంగా. సో ఇండియా కూటమి తరపు నుంచి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి హేమంత్ సోరెన్ అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. మరి జార్ఖండ్ రాష్ట్రంలో ఇండియా కూటమిలో భాగంగా ఉన్నటువంటి పార్టీలు ఏమిటంటే ఒకటవది ప్రధానంగా ఈ జార్ఖండ్ ముక్తి మోర్చా, రెండవది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, మూడవది ఆర్జేడీ, నాలుగవది సిపిఐ అండి. సో ఓవరాల్ వీటి యొక్క ఫిగర్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే 81 సీట్లలో జార్ఖండ్ ముక్తి మోర్చాకి 34 సీట్లు వచ్చాయండి. అలాగే కాంగ్రెస్ పార్టీకి 16, ఆర్జేడీకి 4, సిపిఐకి 2 అండి. సో ఓవరాల్ కలిపితే 56 సీట్లతో ఇండియా కూటమి అనేది విజయదుందుబి మోగించింది జార్ఖండ్ ఎన్నికల్లో. మరి జార్ఖండ్లో ప్రధాన ప్రతిపక్షం ఎవరంటే బీజేపీ. మరి బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చాయంటే 21 సీట్లు మాత్రమే రావడం జరిగింది. సో మహారాష్ట్రకి జార్ఖండ్కి ఎన్నికలు జరిగితే 288 సీట్లకి మహారాష్ట్రలో ఎన్నికలు జరిగితే అక్కడ ఎన్డీఏ కూటమి గెలిచింది.
ఇక్కడ జార్ఖండ్‌లో 81 సీట్లకి ఎన్నిక జరిగితే ఇక్కడ ఇండియా కూటమి విజయం సాధించిందనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇక్కడ జార్ఖండ్‌లో జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీకి ఎన్నొచ్చాయంటే కేవలం 21 మాత్రమే. అధికారంలోకి వచ్చింది ఇండియా కూటమి తరపున హేమంత్ సోరెన్ ప్రభుత్వాన్ని స్థాపించాడనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలండి. నెక్స్టు ఈ నవంబర్ మంత్‌లో కేరళ రాష్ట్రానికి సంబంధించి వైనాడ్ బై ఎలక్షన్స్ అనేవి వార్తల్లో నిలిచాయండి. సో చాలా చాలా ఇంపార్టెంటు. సో ఎందుకు ఇవి వార్తల్లో నిలిచాయంటే వైనాడ్ బై ఎలక్షన్స్ రిజల్ట్ కూడా నవంబర్ 23నే రావడం జరిగింది. సో ఈ వైనాడ్ బై ఎలక్షన్స్‌లో ఎవరు గెలిచారంటే కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలైనటువంటి ప్రియాంక గాంధీ ఎవరైతే ఉంటారో ఆమె గెలవడం అనేది జరిగిందండి. అసలు బేసిక్‌గా ఈ యొక్క వైనాడ్‌కి బై ఎలక్షన్స్ ఎందుకు వచ్చాయంటే 2024లో జరిగినటువంటి లోక్సభ ఎలక్షన్స్‌లో భాగంగా ఇండియా కూటమి తరపు నుంచి ప్రధాన నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ ఎవరైతే ఉంటారో ఈయన 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేశాడండి. ఒకటి నార్త్ ఇండియాలో ఉత్తరప్రదేశ్‌లో ఉన్నటువంటి రాయ్‌బరేలీ నియోజకవర్గం. ఈవెన్ తన యొక్క ఎవరు తన నాన్నమ్మ ఇందిరాగాంధీ కూడా రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి పోటీ చేసింది. అయితే ఆ రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి పోటీ చేశాడు. అలాగే సౌత్ ఇండియాలో కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి వైనాడ్ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేశాడండి. మీకు తెలుసు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారము ఒక అభ్యర్థి ఒకేసారి 2 నియోజకవర్గాలు 2 సీట్స్ నుంచి పోటీ చేయొచ్చు. 2 సీట్స్ నుంచి పోటీ చేయొచ్చు గానీ ఒకవేళ 2 గెలిస్తే ఏదో ఒకదాన్ని మాత్రమే చూస్ చేసుకోవాలండి. చాలా చాలా ఇంపార్టెంట్. 14 రోజుల్లోగా తెలపాలి. నువ్వు ఏ నియోజకవర్గంని అట్టు పెట్టుకుని ఉంటావు, దేన్ని వదిలేస్తావు అని చెప్పేసి 14 రోజుల్లోగా తెలపాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అయితే రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నియోజకవర్గంలో గెలిచాడు. కేరళలో వైనాడ్ నియోజకవర్గం నుంచి గెలిచాడు. అయితే ఆయన అట్టు పెట్టుకున్నది ఏమిటంటే ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి ఆయన ఎంపీగా కొనసాగాలనుకున్నాడు కాబట్టి వైనాడ్‌లో ఉన్నటువంటి కాన్స్టిట్యుయెన్సీ అనేది ఖాళీ అయింది. సో ఖాళీ అయింది కాబట్టి దానికి మరలా బై ఎలక్షన్స్ నిర్వహించాడు. ఆ బై ఎలక్షన్స్‌లో రాహుల్ గాంధీ యొక్క చెల్లెలైనటువంటి ప్రియాంక గాంధీ పోటీ చేయడం అనేది జరిగింది. సుమారు 4 లక్షలకు పైగా మెజార్టీతో ఈమె మొట్టమొదటిసారిగా ఇదే రాజకీయ అరంగేట్రం ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనడం ఇదే ఫస్ట్ టైం. అంటే ఇంతకుముందు ఎలక్షన్ క్యాంపెయిన్స్‌లో పాల్గొంది కానీ ప్రత్యక్షంగా ఆమె ఎన్నికల్లో పాల్గొనడం అనేది ఇదే మొదటిసారి. సో ఆబ్వియస్లీ ఆమె అత్యధిక మెజార్టీతో గెలిచింది. లోక్సభలో ఎంపీగా అడుగుపెట్టింది. అందుకే ఇప్పుడు ప్రస్తుతము మనకి పార్లమెంట్లో 3 గాంధీలు ఉన్నారు. ఎందుకంటే రాజ్యసభలో మనకి సోనియా గాంధీ కావచ్చు, లోక్సభలో ఇక్కడ రాహుల్ గాంధీ మరియు ప్రియాంక గాంధీ ఇప్పుడు కొత్తగా ఎన్నికైంది కాబట్టి ప్రియాంక గాంధీ. సో మొత్తం 3 గాంధీలు ఉన్నారు. రాజ్యసభలో సోనియా గాంధీ తమ యొక్క తల్లిగారు, లోక్సభలో రాహుల్ గాంధీ మరియు ప్రియాంక గాంధీ ఇద్దరు అన్నా చెల్లెళ్ళు కూడా ఉన్నారు. సో ఓవరాల్ 3 గాంధీలు మనకి ప్రస్తుతం పార్లమెంట్లో ఉన్నారనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఓవరాల్ వైనాడ్ బై ఎలక్షన్స్లో గెలిచింది ఎవరయ్యా అంటే ఈ యొక్క ప్రియాంక గాంధీ అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలండి. నెక్స్ట్ ఇదే నవంబర్ మంత్లో నవంబర్ 25న సుప్రీంకోర్టు రాజ్యాంగ పీఠిక పైన ఒక తీర్పు వెలువరించడం అనేది జరిగిందండి. సో ఏమిటి రాజ్యాంగ పీఠిక పైన తీర్పు అంటే రాజ్యాంగ పీఠికను సవరించేటటువంటి అధికారము పార్లమెంటుకు ఉంది అని చెప్పేసి మరలా దాన్ని చెప్తూ సుప్రీంకోర్టు అనేది యొక్క తీర్పు ఇవ్వడం అనేది జరిగిందండి. జస్టిస్ సంజీవ్ ఖన్నా కావచ్చు, జస్టిస్ సంజయ్ కుమార్ కావచ్చు, వీళ్ళందరితో కూడి ఉన్నటువంటి బెంచి నవంబర్ 25న యొక్క తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. సో ఏమిటా తీర్పు అంటే రాజ్యాంగ పీఠిక ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసే అధికారం పార్లమెంట్కు ఉంటుంది. సో దాని గురించి భారత రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ కూడా ఉంది సెపరేట్గా. 368వ అధికరణ ప్రకారము భారత రాజ్యాంగం యొక్క పీఠికని భారత రాజ్యాంగాన్ని సవరించే అధికారము రాజ్యాంగమే పార్లమెంట్కి ఇచ్చింది అన్నటువంటి అంశాన్ని మరలా ఇంకొకసారి పునరుద్ఘాటించారనమాట ఈ యొక్క తీర్పులో భాగంగా. ఇప్పుడు ఈ నవంబర్ 25, 2024లో వెలువరించినటువంటి తీర్పులు. అసలు ఇది ఎందుకు వెలుగులోనికి వచ్చిందంటే మీకు తెలుసు 1975 జూన్ 25 నుంచి 1977 మార్చి 21 వరకు కూడా ఎమర్జెన్సీ అనేది మన యొక్క భారతదేశంలో అమల్లో ఉంది ఇందిరాగాంధీ టైం పీరియడ్లో. సో ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదు అని చెప్పేసి రాజనారాయణ అనేటువంటి వ్యక్తి అలహాబాద్ హైకోర్టులో కేసు వేయడం, అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదు అని చెప్పేసి అలహాబాద్ హైకోర్టు చెప్పడం, ఆమె దాన్ని సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడం, సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడానికంటే ముందే ఆమె ఎమర్జెన్సీ విధించడం. సో ఇలా 1975 జూన్ 25 నుంచి 1977 మార్చ్ 21 వరకు కూడా ఇందిరాగాంధీ కడ్డొచ్చిన వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి జైల్లో పడేసింది. ఒక నియంతృత్వ పాలనని మన యొక్క భారతదేశంలో కొనసాగించింది. అందుకే దాన్ని ఇప్పటికీ కూడా ప్రముఖ రాజకీయ నాయకులందరూ కూడా బ్లాక్ డేస్గా చెప్తారు అప్పటి ఆ 2 సంవత్సరాల కాలాన్ని. అయితే ఇదంతా ఎందుకు సార్ చెప్తున్నారంటే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన సమయంలోనే
ఈ 1976లో అంటే ఎమర్జెన్సీ ఆల్రెడీ అమల్లో ఉన్న సమయంలోనే 1976లో 42వ రాజ్యాంగ సవరణ చేసిందండి ఇందిరాగాంధీ ప్రభుత్వం. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. దీన్ని ఒక మినీ రాజ్యాంగం అని చెప్తాం. మినీ రాజ్యాంగం అంటే ఒక చిన్న రాజ్యాంగంగా చెప్తాం. ఎందుకు అలా చెప్తామంటే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సుమారు 56, 57 అంశాలు, 50కి పైగా అంశాలను సవరించడం అనేది జరిగింది. కొన్నింటిని చేర్చడం, ఉన్న వాటిని కొన్నింటిని తీసేయడం, ఇలా 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చాలా అంశాలను మార్పులు చేర్పులు చేశారండి రాజ్యాంగం. అయితే అందులో భాగంగా ఈ రాజ్యాంగ పీఠికకు సంబంధించి 2 పదాలను చేర్చారండి. అదే ఏమిటంటే సామ్యవాద మరియు లౌకిక అని చెప్పేసి, సోషలిస్ట్ అండ్ సెక్యులర్ అనే పదాలని ఈ 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అంతకు ముందు వరకు ఎలా ఉండేదంటే సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్రగా ఉండేదండి. కానీ ఈ 1976లో 42వ రాజ్యాంగ సవరణ చేసిన తర్వాత ఎలా మార్పు చేశారంటే ఈ రాజ్యాంగ పీఠికలో ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో ఎలా మార్పులు చేశామంటే సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర. అంతకుముందు ఎలా ఉండేది? సార్వభౌమ్య, ప్రజాస్వామ్య, గణతంత్రగా 3 ఉండేవి. దాని ప్లేస్లో 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ రెండింటిని కొత్తగా చేర్చాం కదా. సార్వభౌమ్య, సామ్యవాద, లౌకిక అనే 2 పదాలతో పాటుగా ప్రజాస్వామ్య, గణతంత్ర. ఇది మనం ప్రియాంబుల్లో మనం మాట్లాడుకుంటాం. వీటి గురించి క్లాసులు కూడా ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అయితే ఈ 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చినటువంటి ఈ సోషలిస్ట్ అండ్ సెక్యులర్ వర్డ్స్ అంటే సామ్యవాద మరియు లౌకిక అనే పదాలను సవాల్ చేస్తూ ఆ పదాలు తొలగించాలని చెప్పేసి రాజ్యసభ ఎంపీగా పనిచేసినటువంటి సుబ్రహ్మణ్య స్వామి కావచ్చు, అలాగే అడ్వకేట్గా పనిచేసినటువంటి అశ్విని ఉపాధ్యాయ్ కావచ్చు, అలాగే బలరాం సింగ్ కావచ్చు, వీళ్ళు ముగ్గురు కూడా పిటిషన్ వేశారండి ఈ పదాలను తొలగించాలని చెప్పేసి. సో దాన్ని సుప్రీంకోర్టు కొట్టేయడం అనేది జరిగిందనమాట. ఈ సుబ్రహ్మణ్య స్వామి, ఈ బలరాం సింగ్, ఈ అడ్వకేట్ అశ్విని ఉపాధ్యాయ్ వీళ్ళు ముగ్గురు వేసినటువంటి పిటిషన్ని, అంటే ఈ సామ్యవాద లౌకిక పదాలను తొలగించాలి అనేటటువంటి వేసినటువంటి పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టేస్తూ సుప్రీంకోర్టు ఏం చెప్పింది? రాజ్యాంగ పీఠికని, రాజ్యాంగంతో పాటుగా రాజ్యాంగ పీఠికను కూడా సవరించే అధికారం పార్లమెంట్కి 368వ అధికరణ ద్వారా ఉంటుంది. సో ఆ పదాలను తొలగించాల్సినటువంటి పని లేదు అని చెప్పేసి ఈ సంజీవ్ ఖన్నా, సంజయ్ కుమార్ల ధర్మాసనం తీర్పు ఇచ్చిందనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ ఏమిటి సార్ ఈ సోషలిస్ట్ సెక్యులర్ పదాలను ఎందుకు ఇందిరాగాంధీ ప్రభుత్వం ఇక్కడ చేర్చింది? అసలు ఈ పదాల యొక్క అర్థం ఏమిటంటే సోషలిస్టు అంటే ఈ సామ్యవాద అనే పదానికి అర్థం ఏమిటంటే ప్రజాస్వామ్యం ద్వారా అందరికీ కూడా సమానమైనటువంటి హక్కులు కల్పించాలి, అంటే ఈక్వాలిటీ, సమానత్వాన్ని అనేది రిజంబుల్ చేస్తుందండి ఈ సోషలిస్ట్ అనే పదం. అలాగే సెక్యులర్ అనే పదం ఏం తెలియజేస్తుందంటే భారత ప్రభుత్వానికంటూ ప్రత్యేక మతం అంటూ ఏమీ ఉండదు, అధికారిక మతం అంటూ ఏమీ ఉండదు, అన్ని మతాలు కూడా సమానము. అందుకే అన్ని మతాలు సమానం కాబట్టి అన్ని మతాలకు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తాం కాబట్టి మన యొక్క భారతదేశం భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించింది. డైవర్సిటీ ఇన్ యూనిటీ అని చెప్తా ఉంటాం. మన భారతదేశంలో హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, పార్సీలు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, బుద్ధిజులు ఉన్నారు, జొరాస్ట్రియన్లు ఉన్నారు. ఇలా వివిధ రకాల మతాల వారు ఉంటున్నారంటే మన దేశానికి ఉంటే అధికారిక మతం అంటూ ఏం లేదండి. హిందువులు ఎక్కువ ఉన్నారని చెప్పేసి మన భారతదేశం యొక్క అధికారిక మతం హిందూ మతం అని చెప్పలేం. హిందూ మతము భారతదేశం యొక్క అధికారిక మతమా? కాదు. సో మనకు అధికార మతం అంటూ లేదు అంటే దానికి గల కారణం మనం సెక్యులర్ భావాలను పాటిస్తున్నాము. మన యొక్క భారత రాజ్యాంగంలోనే ఉంది. సెక్యులర్ అనే పదాన్ని ఎందుకు చేర్చాము, లౌకిక అనే పదాన్ని ఎందుకు చేర్చామంటే దేశంలోని అన్ని మతాలకి కూడా సమానమైనటువంటి గౌరవం, సమానమైనటువంటి రక్షణ, సమానమైనటువంటి చేయూతను అందించాలని చెప్పేసి భారత రాజ్యాంగం యొక్క పీఠికే మనకి తెలియజేస్తూ ఉంది. మరి అలాంటి లౌకిక, మరి అలాంటి ప్రజాస్వామ్య విలువలు కలిగి ఉన్నటువంటి ఏమిటి ఈ సోషలిస్ట్ సామ్యవాద అనే పదాలని మనం ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చామంటే 42వ రాజ్యాంగ సవరణ 1976. వాటిని సవాల్ చేస్తూ పిటిషన్ వేసిన వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి, బలరాం సింగ్, అశ్విని ఉపాధ్యాయ్ అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఆ పిటిషన్లు కొట్టేస్తూ సుప్రీంకోర్టు నవంబర్ 25ని తీర్పు ఇచ్చిందనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఈ నవంబర్ మంత్ పాలిటీ కరెంట్ అప్డేట్స్లో భాగంగా మనం మాట్లాడుకోవాల్సింది నవంబర్ 26th ఇన్ఫర్మేషన్ అండి. సో నవంబర్ 26th ఇన్ఫర్మేషన్ ఎందుకు మనకి ఇంపార్టెంట్ అంటే మీకు తెలుసు భారత రాజ్యాంగాన్ని మొట్టమొదటిసారిగా అంటే భారత రాజ్యాంగాన్ని మనం ఎప్పుడు ఆమోదించాం, మన యొక్క రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు ఆమోదించిందంటే 1949 నవంబర్ 26వ తేదీనండి. సో 1949 నవంబర్ 26వ తేదీన భారత రాజ్యాంగాన్ని ఆమోదించాం. అమల్లోనికి వచ్చింది మాత్రం 1950 జనవరి 26 అండి. మరి భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది నవంబర్ 26, 1949 అయితే మరి అప్పుడే అమల్లోనికి తీసుకురావచ్చు కదా. 1950 జనవరి 26వ తేదీని ఎందుకు అమల్లోనికి తీసుకొచ్చారంటే ఈ ప్రశ్నకి నేను ఎన్నో క్లాసుల్లో ఎన్నోసార్లు మీకు నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఎక్స్ప్లెనేషన్ అంతా మరలా ఇక్కడ నేను చెప్పి
కరెంట్ అప్డేట్స్ అని చెప్పి ఆ స్టోరీ అంతా చెప్పి నేను మీకు టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. అది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో ఏది ఏమైనప్పటికీ 1949 నవంబర్ 26వ తేదీన మన రాజ్యాంగ పరిషత్ మన రాజ్యాంగాన్ని మనం ఆమోదించుకున్నాం. సో ఆమోదించుకున్నాం కాబట్టి 1949 నవంబర్ 26 నుంచి 2024 నవంబర్ 26కి ఎన్ని సంవత్సరాలు అయిందండి? 75 ఇయర్స్. అంటే మనము దాన్ని ఏమంటాం, డైమండ్ జూబ్లీ వజ్రోత్సవ వేడుకలు నిర్వహించడం అనేది జరిగింది. అందుకే 2024 నవంబర్ 26 యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రాజ్యాంగ దినోత్సవం అని చెప్పేసి చెప్తా ఉంటాం. సంవిధాన్ దివాస్ నరేంద్ర మోడీ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఏర్పాటైన తర్వాత 2014లో ఏర్పాటైన తర్వాత 2015 నవంబర్ 26వ తేదీ నుంచి కూడా మనము ఈ నవంబర్ 26వ తేదీని రాజ్యాంగ దినోత్సవంగా సంవిధాన్ దివస్గా మనము జరుపుకోవడం అనేది జరుగుతుంది. అంతకు ముందు వరకు ఎలా పిలిచేవాళ్ళం అంటే నేషనల్ లా డే, జాతీయ న్యాయ దినోత్సవంగా మనం పిలుచుకునే వాళ్ళం. కానీ 2015 నవంబర్ 26 నుంచి సంవిధాన్ దివాస్, రాజ్యాంగం ఆ రోజే ఆమోదించబడింది కాబట్టి 2015 నవంబర్ 26వ తేదీ నుంచి దాన్ని మనం రాజ్యాంగ దినోత్సవంగా సంవిధాన్ దివస్గా పిలవడం అనేది జరుగుతుంది. సో అందుకే 2024 నవంబర్ 26 సంవిధాన్ దివస్ అనేది సంవిధాన్ దివస్లో భాగంగా వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ప్రధాన ఆహ్వానితురాలుగా వచ్చిన వాళ్ళు ఎవరై అంటే ముఖ్య అతిథి ఎవరంటే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారండి. సో ద్రౌపది ముర్ము గారు ఈ వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా మీకు తెలుసు 25 ఇయర్స్కి సిల్వర్ జూబ్లీ చేస్తాం, 50 ఇయర్స్కి గోల్డెన్ జూబ్లీ చేస్తాం, 70 ఇయర్స్కి ప్లాటినం జూబ్లీ చేస్తాం, అలాగే 60 ఇయర్స్ లేదా 75 ఇయర్స్కి డైమండ్ జూబ్లీ నిర్వహించడం అనేది జరుగుతుంది వజ్రోత్సవ వేడుకలు. సో మన భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 2024 నవంబర్ 26వ తేదీ నాటికి 75 ఇయర్స్ అయింది కాబట్టి వజ్రోత్సవ వేడుకలు నిర్వహించాం. ఈ వజ్రోత్సవ వేడుకలు ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ద్రౌపది ముర్ము గారు మనకి రాజ్యాంగాన్ని 2 భాషల్లోనూ అనువదించారండి. అంటే 2 భాషలు ఏమిటంటే ఒకటవది మైథిలి, రెండవది సంస్కృతం అండి. చాలా చాలా ఇంపార్టెంటు. 2025 మే నాటికి భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో పేర్కొన్నటువంటి 22 భాషల్లోనికి కూడా భారత రాజ్యాంగాన్ని తర్జుమా చేసేటటువంటి ప్రయత్నం ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తుంది. అయితే ప్రస్తుతానికి ఎన్ని భాషల్లో మనకి భారత రాజ్యాంగం అందుబాటులో ఉందంటే 18 భాషల్లో అనువదించడం అనేది జరిగిందండి. సో 18 లాంగ్వేజెస్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది అవైలబుల్గా ఉంది మనం చదువుకోవడానికి. రీసెంట్గా 2024 నవంబర్ 26వ తేదీని ఏ భాషల్లోనికి మార్చారంటే మైథిలి మరియు సంస్కృతం. మైథిలి అంటే మీకు తెలుసు బీహార్ మరియు జార్ఖండ్ రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా ఉపయోగించేటటువంటి భాష మైథిలి లాంగ్వేజ్. ఆ మైథిలి మరియు సాంస్క్రిట్ లాంగ్వేజ్లోనికి భారత రాజ్యాంగాన్ని అనువదించడం అనేది జరిగిందండి. భారత రాజ్యాంగాన్ని గుజరాత్లోనికి గుజరాతీ భాషలో ఎప్పుడు అనువదించారంటే 2011లో అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అర్థమవుతుందా లేదండి? సో 2025 మే మంత్ కల్లా ఓవరాల్ భారత రాజ్యాంగంలో పేర్కొనబడినటువంటి 22 భాషలను కూడా తర్జుమా చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. 1949 నవంబర్ 26వ తేదీన భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించినప్పుడు మన భారత రాజ్యాంగ ఏ భాషలో ఉన్న ప్రతిని మనం ఆమోదించామంటే ఇంగ్లీషు భాషలో ఉన్న ప్రతిని మనం ఆమోదించామండి. ఆ తర్వాత హిందీ భాష, భారతదేశంలో ఎక్కువగా హిందూ భాష వాడుకలో ఉంటుంది కాబట్టి హిందీ భాషలోనికి జనవరి 24, 1915 రాజ్యాంగాన్ని తర్జుమా చేసి దాన్ని రాజేంద్ర ప్రసాద్కి సమర్పించడం అనేది జరిగింది. అప్పటి రాజ్యాంగ పరిషత్ చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి రాజేంద్ర ప్రసాద్ గారికి అప్పచెప్పడం అనేది జరిగింది. సో భారత రాజ్యాంగం అమల్లోనికి రావడమే అది ఇంగ్లీష్ భాషలోనికి తర్జుమా అయి వచ్చింది. పాయింట్ నెంబర్ 1. హిందీలోనికి ఎప్పుడంటే జనవరి 24, 1915 మనం తర్జుమా చేసాం. ప్రస్తుతం ఎన్ని భాషల్లో ఉందంటే 18 భాషల్లో. గుజరాతీ భాషలో ఎప్పుడంటే 2011లో. మైథిలి సంస్కృత భాషల్లోకి ఎప్పుడో తర్జుమా చేసామంటే 2024 నవంబర్ 26. మరి 2024 నవంబర్ 26 వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ద్రౌపది ముర్ము గారు ఈ 2 భాషల్లోనికి తర్జుమా చేయడంతో పాటుగా 2 పుస్తకాలను కూడా ఆవిష్కరించారంటున్నాం. మరి 2 పుస్తకాలు ఏమిటంటే మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏ గ్లింప్స్ అనే పుస్తకం ఒకటి, మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏ గ్లింప్స్. మరి రెండవ పుస్తకం ఏమిటంటే మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ ఇట్స్ గ్లోరియస్ జర్నీ. చాలా అద్భుతమైనటువంటి జర్నీ మన భారత రాజ్యాంగం. ఎన్నో రాజ్యాంగాలు ఏర్పడ్డాయి, ఎన్నో ప్రభుత్వాలు ఏర్పడ్డాయి, ఎన్నో ప్రభుత్వాలు కూలిపోయాయి, ఎన్నో రాజ్యాంగాలు కూలిపోయాయి. కానీ మన భారత రాజ్యాంగం అమల్లోనికి వచ్చి ఇప్పటికీ 7 దశాబ్దాలు దాటుతుంది. కానీ మన భారత రాజ్యాంగం చెక్కు చెదరలేదు. అంత పటిష్టమైనటువంటి అంత గొప్ప రాజ్యాంగాన్ని మనం రాసుకున్నాం. ఇప్పటికీ కూడా మన భారత రాజ్యాంగంలో రాజ్యాంగం విఫలమైందనే విషయం మన ఈ 70 దశాబ్దాల కాలంలో, ఈ 75 సంవత్సరాల జర్నీలో మనం ఇప్పుడు కూడా ఆ పదాన్ని మనం వినలేదంటే మన భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం మీకు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. అతిపెద్ద ప్రజాస్వామ్య ప్రభుత్వంలో మనం రాసుకున్నటువంటి అతిపెద్ద లిఖిత రాజ్యాంగం, ప్రపంచంలోనే బిగ్గెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్ ఎవరిదంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండి.
సో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ 2024 నవంబర్ 26 వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ని మైథిలి సంస్కృత భాషలోనికి తర్జుమా చేశారు. ఈ 75 ఇయర్స్లో భాగంగానే ద్రౌపది ముర్ము గారు 2 పుస్తకాలు, మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గ్లింప్స్ మరియు మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ ఇట్స్ గ్లోరియస్ జర్నీ అనే 2 పుస్తకాలను విడుదల చేశారు. అలాగే మోడీ హయాంలో రాజ్యాంగానికి సంబంధించినటువంటి ముఖ్యమైన సందర్భాలు అనేటప్పుడు మోడీ ప్రభుత్వము ఇటీవల కాలంలో 2024 జూలై మంత్లో ఏం చేశారంటే జూన్ 25ని రాజ్యాంగ హత్యా దివాస్గా పరిగణించడం అనేది జరిగిందండి. సో ఎందుకు జూన్ 25ని రాజ్యాంగ హత్యా దినోత్సవంగా, సంవిధాన్ హత్యా దివస్ అని చెప్పి చెప్తా ఉంటాం. సంవిధాన్ అంటే హిందీ వర్డ్, అది హిందీలో సంవిధాన్ అంటే తెలుగులో రాజ్యాంగం అని అర్థం అండి. సో రాజ్యాంగం చచ్చిపోయింది, రాజ్యాంగం హత్యా దివాస్. ఎందుకంటే మీకు తెలుసు జూన్ 25 అంటే గతంలోనే చెప్పాను నేను మీకు, 1975 జూన్ 25వ తేదీ నుంచి 1977 మార్చ్ 21 వరకు కూడా ఇందిరాగాంధీ ప్రభుత్వ కాలంలో నేషనల్ ఎమర్జెన్సీ అమల్లో ఉంది అని చెప్పేసి. సో ఇందిరాగాంధీ ప్రభుత్వ కాలంలో నేషనల్ ఎమర్జెన్సీ జూన్ 25 నుంచి అమల్లోకి వచ్చింది కాబట్టి ఆ జూన్ 25ని సంవిధాన హత్యా దివస్గా, అంటే నాకు తెలిసి రాజకీయాల పరంగా ఆబ్వియస్లీ బీజేపీ ఇండియా కూటమి అనేవి బద్ధశత్రువులు లేనప్పటికీ, రాజకీయ పరంగా విభేదాలు ఉన్నప్పటికీ కూడా ఈ వర్డ్ కరెక్ట్ కాదేమో నాకు అనిపిస్తుంది. సో మీ దృష్టిలో అది కరెక్టో కాదో మీరు చెప్పండి. అంటే రాజకీయ పరంగా ఎన్నైనా ఉండొచ్చు, కానీ మరి హత్యా దివస్ అనే వర్డ్ అప్పట్లో కూడా చాలామంది, నేననే కాదు చాలామంది రాజకీయ ప్రముఖులు కావచ్చు, ప్రముఖ న్యూస్ రిపోర్టర్స్ కావచ్చు, కొంతమంది ప్రొఫెసర్స్ కావచ్చు, ఈ పదాన్ని కూడా కొంత అంటే మోడీ ప్రభుత్వం కూటమిని వ్యతిరేకించవచ్చు, కాంగ్రెస్ పార్టీని సిద్ధాంతాల పరంగా వ్యతిరేకించవచ్చు, పాలసీస్ పరంగా వ్యతిరేకించవచ్చు, కానీ మరి రాజ్యాంగాన్ని హత్యా దివస్గా చెప్పేంత వరడు కాదు అని చెప్పేసి కొంతమంది విమర్శించడం అనేది జరిగింది. సో నా దృష్టిలో కూడా హత్య అనే పదాన్ని ఉపయోగించాల్సిన పని లేదు అనుకుంటున్నాను. సో ఏదేమైనప్పటికీ మనకు కావాల్సింది ఏమిటంటే ఎగ్జామినేషన్లో అడుగుతాడు, రాజ్యాంగ హత్యా దివాస్గా ఎప్పుడు ప్రకటించారు అంటే 2024 జూలైలో ప్రకటించారు. ఏ తేదీ నుంచి? జూన్ 25ని. ఎందుకు దాన్ని రాజ్యాంగ హత్యా దివాస్గా ప్రకటించారంటే ఇందిరాగాంధీ ఆ జూన్ 25 నుంచే నేషనల్ ఎమర్జెన్సీ విధించింది కాబట్టి. సో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అలాగే ఈ మోడీ ప్రభుత్వ కాలంలోనే 2015 నవంబర్ 26 నుంచి దీన్ని సంవిధాన్ దివాస్గా, రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అంతకు ముందు వరకు కూడా దీన్ని జాతీయ న్యాయ దినోత్సవంగా జరిపేవారు అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలండి. సో ఇది ఓవరాల్ మనకి 2024 నవంబర్ మంత్కి సంబంధించినటువంటి పాలిటీ కరెంట్ అప్డేట్స్ అండి.